మన ప్రభు యొక్క బలలో ప్రవేశించడానికి ముందు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మరియు 28వ వచనం కలిసి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగారు. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరములను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కృత నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. 28 వచనం కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరపు పాత్ర, రక్త పాత్ర అపోస్తలుడైన పౌలు సంఘానికి యేసుప్రభువు వారు చూపించినటువంటి లేదా నేర్పించినటువంటి మాట ప్రకారమే నెరవేర్చినాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది. ఇది ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని చేస్తానని చెప్తూ 28వ వచనంలో ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. పరీక్ష లేకుండా రొట్టెలో ప్రవేశిస్తే మరి తాను ప్రభు యొక్క శరీరం గురించి రక్తముల గురించి అపరాధి అవుతాడని 27వ వచనంలో కూడా రాయబడతాడు. అంటే అపరాధం నుండి పోయి నిరపరాధిగా చేయబోతేనే దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం. మానవుడు అపరాధిగా ఉంటే దేవుని న్యాయపీఠం దగ్గర మరి తప్పించుకోలేడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రతిఫలం పొందడానికి ప్రతి ఒక్కరు దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర మనము నిలబడవలసి ఉంటుంది. ఎందుకు? జరిగించిన వాటి ఫలాన్ని పొందటానికి. అవి మంచిది కానీ చెడ్డది కానీ ఏది కానీ విశ్వాసంగా దేవుని ప్రజలంగా ఈ ఎరుకుదల మనకు ఎంతైనా అవసరమైన సంగతిని పరిశుద్ధ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చాలా పర్యాలు మనము ఈ సంగతిని మర్చిపోతాం. అందుకనే ఆత్మీయంగా స్థిరపడలేకపోతున్నాం, ఆత్మీయంగా బలపడలేకపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయంగా బలవంతులుగా ఉండలేకపోతున్నాం. స్నేహితుల సోదరులు అదే కాలంలో ప్రభు మనకు నేర్పించే సంగతి ఏంటంటే మనమందరం కూడా 9వ వచనం ప్రకారము దేవునందును దేవుని మెచ్చినను ఆయనకి ఇష్టంగా ఉండవాలని మిగులు అపేక్షించుతున్నాం. ఇది మన ఆశ. దేవుని ఇచ్చామంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. దేవునితో ఉన్నాము అంటే ఆయనకి ఇష్టంగా ఉంటాం. ఖచ్చితంగా ఒక రోజున దేహాన్ని మనము విడిచిపెడతామనేది సత్యం. దేవునితో విడిచిపెట్టామంటే దేవునితో జరిగించిన వాటి ఫలాన్ని పొందుతామనేది సత్యం. చాలా పర్యాలు విశ్వాసంగా ఈ అవగాహన నుండి తప్పించబడుతుంది. అందుకని యేసుప్రభువు వారు కూడా లూకాసు వార్త 21వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండటం. తప్పించుకొనిటకు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు జరిగే వాటిని తప్పించుకోవాలి. జరిగాయంటే
మనం ఎరుగుదము. ఈ భయంకరమైన కరోనా లాంటివి, ఈ భయంకరమైనటువంటి యుద్ధాలు, ఈ భయంకరమైనటువంటి భూకంపాలు, కరువులు, ఇవన్నీ కూడా తప్పించుకోవాలి. రెండోది మనిషి కుమారుని ఎదుట నిలబడాలి. ఇవి తప్పించుకోవడానికి అవసరం, ఇవి తప్పించుకోవడం అవసరం, మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి కూడా అవసరం. దానికి ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన. ఎవరైతే బలమైన ప్రార్థన చేయగలరో వారు బలంగా తప్పించుకోవాలి. ఈ తప్పించుకోవడానికి, ఈ పారిపోవటానికి దేవుడు కొన్ని, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో కొన్ని మాటలు రాశాడు. వాటిని కానీ మనము ఖచ్చితంగా అన్వయించగలిగితే ప్రభు న్యాయపేట మీద ధైర్యంగా నిలబడతాం, ప్రతిఫలాన్ని పొందుతాం. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు ఎవరేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎవరేచ్ఛ నుండి పారిపో. తర్వాత 23వ వచనంలో నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించున ఎరిగి వాటిని విసర్జించు. ఈ రెండు తప్పించుకునే మార్గాలు. ఒకటి ఏంటంటే నేర్పు లేని మూడుల వితర్కాలను, జగడాలను పుట్టిస్తాయి కాబట్టి వాటిని విసర్జించాలి. రెండోది ఎవరేచన నుండి పారిపోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరేచన నుండి ఎట్లా పారిపోతామంటే దేవుని వాక్యమే మనం పారిపోచేసేది. కీర్తనకాడన్నాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు. అంటే నా చీకట్లో ఉండను. పారిపోవడానికి ఒక ఆధారం ఉంది, దేవుని వాక్యం. సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. అంటే దేవుని నామం, దేవుని వాక్యం మనల్ని ఈ ఎవరేచ్ఛలంటే లోక ఇచ్చల నుండి పారిపోచేస్తాం. అంటే వాక్యాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసికి ఏకైక ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే. వాక్యము లేకుండా ఏ ఒక్క వ్యక్తి ఆత్మీయంగా బలవంతుడిగాను, ఆత్మీయంగా స్థిరుడిగాను ఉండలేడు. ఎందుకంటే శత్రువుకి, అపవాదికి వాక్యం బాగా తెలుసు. వాక్యం తెలుసు కాబట్టి వాక్యం తెలిసిన వాక్యంతోనే మోసగించాలని చూస్తాడు. యేసు ప్రభువు దగ్గరికే వచ్చాడు, నీవు దేవుని కుమారుడు అయితే అన్నమాట. ఈ లోక రాజ్య వైభవాలు కావాలనుకుంటే, నీకు దేవదూతలు రావాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆయనకి ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తాం. ఆయన రాజ్య వైభవం కావాలి, ఆయన దేవదూతల యొక్క పరిచర్య కావాలి, ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడుగా లోకంలో జీవించాలి. ఆ మూడు ఆయనలో ఉన్న బలమైనటువంటి తీర్మానంతో కూడిన మాటలు. ఇప్పుడు శత్రువు అవే కావాలనుకుంటేని వాటినే గుచ్చి చూపించి వాడుకున్నటువంటి ప్రయోగం చేస్తూ వచ్చాడు. స్నేహితుల సహోదరి, ఉదయకాలంలో దేవుని న్యాయపేట మీద నిలబడాలి అనే గ్రహింపు నీకు నాకు ఎంతైనా ఆవశ్యకమైన సంగతిని ఉదయకాలంలో జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. కనుకనే పారిపో, వితర్కాల నుండి, జగడాల నుండి పారిపో. వట్టి మాటలకు నేర్పు లేని మూడుల మాటల నుండి. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో అద్రియా సముద్రంలో వెళ్తా ఉండగా జరిగిన సంగతిని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఇవి మనకు ఒక ఆత్మీయమైన ఆధారాలుగా కనపడుతూ ఉంటాయి. రండి, 42వ వచనం నుండి, ఖైదీల్లో ఎవడు ఈదుకొని పారిపోకుండానట్లు అని చెప్పవలసిన సైనికులు ఆలోచిస్తూ వస్తారు.
ఖైదులు ఎవరు కానీ వెళ్ళకూడదు. అప్పుడు శతాధిపతి పౌలు రక్షించుకొని ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగి మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవలే. ఈదేవాడు కాదు, పారిపోవాలంటే ఈత రావా, సముద్రంలో ఈత రావా. చిన్న చిన్న కాలంలో ఈత అంటే అది పెద్ద కష్టమే కాదు. కొంతమంది మేము చిన్నప్పుడు ఈత రానప్పుడు బండను పట్టుకొని ఈదేవాడు, కాళ్ళు ఆడించేవాడు. ఆ తర్వాత చిన్న కాలంలో ఈదేవాడు, ఆ తర్వాత పెద్ద నదిలో ఈదాం, ఆ తర్వాత సముద్రంలో ఈదాం. అంటే లోతుకి వెళ్ళాము కాదు, స్నానానికి వెళ్ళి కొంత దూరం ఈత ఎలా వేయాలో అంతవరకు. అంటే సంగతి ఏంటంటే ఈదగలిగిన అనుభవం నేర్చుకో. ఈ ఈత వాక్యపు నీడలో నుండే నేర్చుకోవాలి. సముద్రంలోకి వెళ్ళి ఈత నేర్చుకోవాల్సి వాక్యంలో నుండి ఈదు. చిన్న నీళ్ళల్లో, పెద్ద నీళ్ళల్లో, ఇంకా పెద్ద నీళ్ళల్లో, ఇంకా పెద్ద నీళ్ళల్లో వెళ్ళు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు అన్నాడు, మీ ధోనిని లోతుకి వెళ్ళేటప్పుడు ఒడ్డునప్పుడు కర్రతో పెడతాం, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తెడ్డుతో, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మోటార్తో నడిపించాలి. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను కర్ర వేస్తానంటే కర్ర అవ్వదు, తెట్టేస్తానంటే అది కూడా ఖచ్చితంగా మోటార్ ఉపయోగించాల్సిందే. కాబట్టి ఆత్మీయమైన జీవితంలో ఈతటం నేర్చుకో. లోపలికి వెళ్ళినప్పుడు రక్షింపబడడానికి కావలసినంత స్టామినా పొందవలసిన అవసరం. శత్రువు లాంటి అలలు వచ్చినప్పుడు, శత్రువు లాంటి సుడిగుండాలు వచ్చినప్పుడు నిలబడటానికి సామర్థ్యత నేర్చుకో. అందుకని మొదట ఈదగలిగిన వారు సముద్రంలో దూకండి. వేలారా ఈ ఉదయకాలం ఈత అవసరం. ప్రభు వాక్యంలోని ఈదుకుంటుంది. అందుకనే సముద్రంలో చేపలు ఎంత దూరమైనా ఈదుతా ఉంటాయి. నేను ఒకసారి వాటి గురించి ఆలోచిస్తాను. వాటికి అంత సామర్థ్యం ఎక్కువ వచ్చింది, ఎట్లా గసపడతాం. వాటికి ఉండే హార్ట్ ఎంత ఉంటుంది, కోస్తే ఎంత ఉంటుంది, ఆ బుడగలాగా ఉంటుంది, గాలి బుడగలాగా ఎంత ఉంటుంది, కొడితే టాప్ సౌండ్ వస్తుంది కోసిన తర్వాత. కాబట్టి ఆ చిన్న బుడగలో ఎంత గాలిని మరి నిల్వ చేసుకోగలుగుతుంది, ఎంత గాలి వదలగలుగుతుంది, ఎన్ని సంవత్సరాలు వెళ్ళగలుగుతాం. ప్రియులారా, ప్రాతకాలం వేళ పరిశుద్ధ దేవుడి జ్ఞాపకం చేస్తున్న సంగతి, ఈదటానికి కావాల్సిన సామర్థ్యత నేర్చుకో. అది ఎంత సుడిగుండమైన, ఎంత వడగాలైనా, ఎంత భయంకరమైన లోతైన. తర్వాత ఈ చిన్న చేపలకి శత్రువులు పెద్ద చేపలు ఉంటాయి, వాటి నుండి తప్పించుకో. క్రైస్తవ జీవితంలో చిన్న విశ్వాసులకి పెద్ద విశ్వాసులకి శత్రువులు. ఎట్లాంటి శత్రువులు అంటే వీళ్ళు కుర్చీలోనే కూర్చుంటారు. అంటే వయసును బట్టి కూర్చుంటే పర్వాలేదు, ఒక 2-3 సంవత్సరాలు విశ్వాసం అయ్యాడంటే ఆడు కుర్చీ మీద కూర్చుంటాడు. అప్పుడు వీడు చిన్న విశ్వాసం ఏమనుకుంటాడు, ఆయన కుర్చీ మీద కూర్చోండి, నేను ఎందుకు కూర్చోండి, వీడు కూర్చుంటాడు. సేవ కూడా చేయమయ్యా, నువ్వు దేని మీద కూర్చున్నావు అంటే ఆయన కూర్చోలేదా అని మనసులో అనుకుంటాడు. ఒక పైకనిపోయినా కొన్నిసార్లు పైకని వాళ్ళు ఉంటారు, పైకనిపోయినా మనసులో అనుకొని ఈయనెక్కడ సేవకుడు, ఈయనెక్కడ గోననుకొని కిందకి కూర్చునేవాడు ఉంటాడు. అంటే పెద్ద విశ్వాసులు చిన్న విశ్వాసులను మింగేస్తున్నారు, మాదిరి చూపించలేక. వారి డ్రెస్ అపియరెన్స్, వారి భాషాజాలం, భాషా పదజాలాలు, మళ్ళీ చివరికి కలుపుతారు. నేను సీనియర్స్, నేను 20 సంవత్సరాల నుండి విశ్వాసం, 30 సంవత్సరాల నుండి 30, మళ్ళీ అదెందుకు నీకు తోక. ఎన్ని సంవత్సరాల విశ్వాసైనా నేర్చుకోవాల్సింది. వాళ్ళ నీ వయసు పైబడి కదలలేని పరిస్థితి ఉంటే కుర్చీలో కూర్చో, మోకరించు, అది దేవుని చిత్తం. నువ్వు తిప్పిలిప్పు కొడితే 5 సంవత్సరాలు కాలేదు, ప్రభులోకి వచ్చి ఫుల్పిట్ కావాలి, పాటలు కావాలి, పరిచర్య కావాలి, అన్నీ కావాలి. వద్దు, ఆశించొద్దు. దీనంతటికి పెద్ద పెద్ద చేపలే నీకు అభ్యంతరమైపోయి. పాట సాయి రాని వాళ్ళందరూ పాడుతూ ఉంటారు, పాటల్ని కూలీ చేస్తారు. కారణం ఏంటంటే
ఆయన మంచి ఆఫీసరు, లేకపోతే ఏమన్నా అనుకుంటాడు. పాటలు ముందు నేర్చుకో. ఫుల్ పెట్టి ఒకవేళ నీకు ఇస్తే దేవుని స్తోత్రం. ఇంటి దగ్గర పాటలు నేర్చుకో. చక్కగా యూట్యూబ్లో వచ్చింది, మన హెబ్రోన్ సాంగ్స్ ఎన్నో రకాలుగా నేర్పుతున్నారు, ప్రయాసపడుతున్నారు. నేర్చుకో, ఇంట్లో నేర్చుకో. వచ్చిన రాగం పాడతాం, నీకు ఇష్టం వచ్చిన కీబోర్డ్ పెట్టుకోవడం ఏంది ఇది? దేవుడు సంతోషించడు సుమ. కానీ ఈత నేర్చుకో, ఇంటి దగ్గర నేర్చుకో, కష్టపడుతూ నేర్చుకో, వాక్యం నేర్చుకో, పాటలు నేర్చుకో, పరిచర్య నేర్చుకో, విధేయత నేర్చుకో. యేసుప్రభు వారు మనిషి కుమారుడు కూడా విధేయత పొందుతూ వచ్చింది. విధేయుడైన తను అప్పగించిన తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చదువు విధేయుడు నేర్చుకో. ఇవెందుకు నేర్చుకో? చాలా పర్యాయాలు ఇది ఒక ఆత్మీయమైన క్షీణత, హీనతల సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఏదగలిగిన వాడు పంపించాడు. 244వ వచనంలో కడమలో కొందరు పలకల మీద పారిపోవాలి. పలకలంటే దానికి సంబంధించిన చక్కెర ఉంటాయి. ఆ చక్కెర తర్వాత వాడి చక్కెర తర్వాత పలకలు అంటే బాగా క్రిటికల్ కండిషన్లో కొన్ని పలకలు ఇచ్చేసి సముద్రంలో ఇంటి మీద వెళ్ళిపోమంటారు. అంటే బ్యాలెన్స్ చేసుకోవటం. పలకంటే ఓ మనిషి పడుకోవడానికి వీలైనటువంటిది మాత్రమే ఉంటుంది. అంటే లైఫ్ బోట్స్ ఇప్పుడు వచ్చినాయి. ఈ లైఫ్ బోట్స్ తోటి ఈదుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ లైఫ్ బోటు చక్కగా ఎదరికి దాని మీద పడిపోయి ఈదుకుంటూ వెళ్తున్నారు. అది అంటే కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇట్లా వచ్చింది. అప్పుడు ఏంటంటే ఓ పలక ఉంటుంది. డేంజరస్ సిచ్యువేషన్లో ఆ పలక వేస్తే ఆ పలక మీద ఈదుకుంటా 2 రోజులకు వస్తావు, 3 రోజులకు వస్తావు, 5 రోజులకు వస్తావు, నిన్ను మునగనివ్వదు. కానీ నీ సామర్థ్యత, నీ జ్ఞానము, నీ తెలివి ఒడ్డుకు చేస్తావు. కాబట్టి నాడు ఆత్మీయమైన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ పలకను కాపాడుకోవాలా. అదే సంఘం అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. అదే సహవాసం అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. అదే పరిచర్య అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అదే విశ్వాస జీవితం అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ పలక మీద కూడా ఎక్కువ, ఆ పలక మీద పడుకో. కేటాలు చూడు, ఎప్పుడు వస్తాయో చూడు. ఆ చూసిన కేటాలను బట్టి ముందుకు సాగి ఎక్కకుండా నేను వెళ్తాను అనుకుంటే వెళ్ళలేవు సుమా. పలకల మీద వెళ్ళటం చాలా అవసరమైన సంగతిని ఉదయ కాలంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకని మనకున్న ఆధారాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు. కొన్నిసార్లు పలక మీద కోపం వస్తుంది. పలక మీద కోపం వస్తుందంటే సంఘం మీద కోపం వస్తుంది. ఇదేం సంఘము, ఇదేం లాభం, ఇదేం గొడవ, ఇదేమి రిస్ట్రిక్షన్స్, ఇవేమి కండిషన్లు, ఇవేమి ఆజ్ఞలు, ఇవేమి కమిట్మెంట్స్, ఇదంతా కష్టంగా ఉంటుంది. పలక మీద కోపం వస్తే నువ్వు మునుగుతావు. సంఘం మీద కానీ, సేవకుని మీద కానీ, సహవాసం మీద కానీ కోపం వచ్చిందంటే నువ్వు ఆత్మీయంగా మునిగినట్టే. పలక మీద కోపం తెచ్చుకోబాకు. దాన్ని హత్తుకొని ఉండాల్సిందే, దాన్ని పట్టుకొని ఉండాల్సిందే. ఎందుకంటే నువ్వు సముద్రంలో ఉన్నావు, లోకమనే సముద్రంలో ఉన్న సుమా. నిన్ను చేర్చగలిగిన ఏకైక ఆధారం ఆ పలక ఒకటే. దాన్ని నాకు కాదు అనుకున్నావా, నువ్వు ఖచ్చితంగా మునిగితే ఎవరు కూడా రక్షించడానికి ఎవరు రాదు. రక్షించడానికి వేరే పలక రాదు, పలక మాట్లాడదు. ఇది దారి చూపిస్తుంది. దిక్చూసి ఒక రకంగా చెప్పాలి, నీ గమ్యస్థానాన్ని చేర్చగలిగిన ఉదాహరణ. తీర్పులోకి, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి, ప్రతిఫలం దగ్గరికి తీసుకెళ్ళి ఒడ్డుకు చేర్చగలిగిన ఆధారం. దీన్ని ఎందుకు పోగొట్టుకుంటాం? చాలా పర్యాయాలు చాలా మంది ఆధారాలను పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ఆత్మీయంగా ఎంతో నష్టపోయి, దేవుని చిత్తానికి దూరమై, దేవుని యొక్క మహిమకు దూరమై సముద్రంలో మునిగిపోయే పరిస్థితులు చూస్తాం. తన పేతురు ప్రభుని ఎదురు చూసి కొంత దూరం నడిచిన ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తానంటే రమ్మన్నా. ప్రభుని చూస్తూ వచ్చినప్పుడు బాగానే నడిచాడు. గాలిని, సముద్రాన్ని, పలకని విడిచిపెట్టినప్పుడు మునిగిపోసాగినాడు. ప్రభువే దేవదూతలు చేయవేసి తన పట్టుకొని ఆ సముద్రములో, ఆ వడగాలిలో, ఆ సుడిగాలిలో నడిపిస్తూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి తుఫానుల గాలి నీకెందుకు?
మానవ జీవితం యొక్క విశ్వాస జీవితం లోకములో ఉన్నంత వరకు ఈ గాలులు హోరులు ఉంటాయి. సముద్రం ఉన్నంత వరకు కెరటాలు ఉంటాయి, సముద్రం ఉన్నంత వరకు హోరులు. ఇది రెండవ అనుభవం. మూడవది, కొందరు వాడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించారు. చూడు, ముందేమో ఈనగలిగేవాళ్ళు, రెండోదేమో పలకల మీద ఉన్నవారు, మూడోదేమో వాడ చెక్క. అంటే ఇది సగమే ఉంటుంది, పూర్తిగా మనిషిని కవర్ చేయదు. ఒక చిన్న ముక్క నువ్వు మునక్కుండా జస్ట్ కాపాడు. ఇప్పుడు దాన్ని వదలకూడదు, చాలేదని సడుకోకూడదు. నాకు సాలిసాలను చెక్కిచ్చాడు అంటే లే, ఈ చెక్క అయినా నీ ప్రాణరక్షణ కొరకు దొరికింది. ఈ చిన్న ఆత్మీయమైనటువంటి వలయం నీ క్షేమం కొరకు దొరికింది, నేను పట్టుకో, ఒడ్డుకు చేరతావు. ఆయనకేం పలకిచ్చారు, నాకేం చెక్కిచ్చారు అని చక్కని ఇసురు పడితే నువ్వు ఎక్కడ ఉంటావు తర్వాత సుమా. కాబట్టి చిన్న చెక్క అయినా నిన్ను చేర్చేదానికి ఆధార పరిస్థితికి జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు జ్ఞానవంతులైన సేవకులు, విద్యావంతులైన సేవకులు, వాక్యపు ప్రవీణులైన సేవకులు దగ్గర రావచ్చు. ఒకసారి ఏమీ తెలియని అమాయకులైనటువంటి వ్యక్తులు రావచ్చు. బట్ అది చిన్న చెక్క అని నమ్ము. నిన్ను ఈ చెక్క మీదకి ఎక్కించాడు దేవుడే, నమ్ము, ఒడ్డుకు చేరతావు. అనుకోబా, ఓర్చుకో, సహించుకో, భరించుకో. ప్రభు రాకడ శీఘ్రముగా ఉంది. దాని సంగతి ఎప్పుడు మర్చిపోవద్దని సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. తరువాత రండి, అపోస్తల కార్యముల పుస్తకం 5వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యముల పుస్తకం 5వ అధ్యాయం 19వ వచనం లేదా 18వ వచనం కూడా చదువుతాం. అపోస్తలను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచింది. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవులు గుర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో. ప్రభు దూత, ఈ ప్రభు దూత అనే మాట ప్రభు అనేక సార్లు పరిశుద్ధాత్మదేవుడు రాస్తూ వచ్చాడు. అంటే ప్రభు దూత మనిషిలాగైనా రావచ్చు, లేదంటే ఆ మహిమతో కూడిందిగా రావచ్చు. అంటే అదృశ్యం ఇక్కడ ప్రభుదూత వారు నడిపించినట్టుగా కనపడుతుంది. కానీ అదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో 9వ వచనం, అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని ఎలా వచ్చిన పేతురుత. అంటే ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా. కార్యాన్ని జరిగించే ఆధారము దేవుడు. ఎవరి ద్వారా దేవుడు కార్యం జరిగించారో వారిని దేవుని దూతగా ఎంచితే నువ్వు ప్రభు ఎదుట నిలబడతావు. చాలా పర్యాయాలు బాహ్యంగా కనపడే వాడిని దేవుని దూత అంటాడు. ఇండైరెక్ట్ గా నీకు సపోర్ట్ చేసిన వారిని నువ్వు దేవుని దూతగా ఎంచలేవు. అప్పుడు ప్రభు ఎదుట నిలబడ్డ కష్టమవుతుంది సుమా. ప్రభు ఎదుట నువ్వు ఖచ్చితంగా నిలబడాలి అంటే నీ ఆత్మీయమైన క్షేమం కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దూతని నమ్ము. దేవుడే నిన్ను చెరసాల్లో నుండి బయటకు తీసుకొచ్చినట్టుగా పరిస్థితుల నుండి బయటకు తీసుకొచ్చాడు, నమ్ము. ఈ గ్రహింపు అపోస్తలకు కనపడతాం. ఈనాడు నీకు నాకు మనకు అవసరం సుమ. అప్పుడే ప్రభు ఎదుట మనము నిరపరాధులుగా నిర్దోషులుగా నిలబడగలమనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఆయన పట్టుకొని చూసిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. ఆయన వారి చేతుల నుండి తప్పించుకొని పోయెను. ఎట్లా వెళ్ళాడు? వారి చేతుల నుండి. అక్కడ ఎవరు? దరిదాపుగా
33వ వచనం, అందుకు యూదులు, నీవు మనిషినివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పు. రాళ్లతో కొట్టే పరిస్థితుల నుండి యేసుప్రభు వారి చేతిలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. అదృష్టుడయ్యాడా? కానే. దేవుడు కొన్నిసార్లు మనం తప్పించడానికి ఎదుట వ్యక్తులకు రకరకాల భేదాభిప్రాయాలు పుట్టించి, వారిలో వారికి తర్కం పుట్టించి, వారిలో వారికి భేదాలు పుట్టించి మనం తప్పిస్తాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకు అట్లా తప్పించుకున్నాం, మనకు అర్థం కాలేదే. కానీ ఏంటంటే ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితి మన మీదకి రాకుండా వేరే వారికి, అది పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం పుస్తకం 7వ అధ్యాయం 7వ అధ్యాయము వచనము చూడండి దయచేసి. 9వ వచనం లాస్ట్ భాగంలో, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయటకును వారికి దండన విధించువాడవని నీవు తెలుసుకునవలెను. తర్వాత 15వ వచనంలో లాస్ట్ భాగంలో చదువుతున్నాను. 15వ వచనం, యెహోవా నీ యొద్ద నుండి రోగములను తొలగించి నీ వెలిగిన ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. వారి మీదకి పంపించేస్తాను. నీ మీదకి రావాల్సిన సంగతులన్నీ వాళ్ళ మీదకి వస్తాయి, వాళ్ళకి వస్తాయి. అంటే వాళ్ళ విభేదాలు వస్తాయి, వాళ్ళకి కలహాలు వస్తాయి, వాళ్ళకి కలవరాలు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళే స్నేహితులు కూడా అయిపోవచ్చు, స్నేహితులుగా అయిపోయి మనం తప్పించవచ్చు. ఇలాంటి పరిస్థితి అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనము ఏమాత్రం ఎరగలేము. ఇక్కడ యేసుప్రభు వారి దగ్గర నుండి తప్పించబడ్డాడు. కీర్తనలు 71వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తనలు 71వ అధ్యాయం 3వ చరణం, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవా నా దేవా, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము, కీడు చేయవారి పట్టుల నుండి, బలత్కారుని పట్టుల నుండి నన్ను విడిపింపుము. నన్ను తప్పించు, నన్ను విడిపించు, నీవు నాకు నిత్యం ఆశ్రయముగా దుర్గముగా ఉండుము. ఆయన కానీ ఆశ్రయము దుర్గంగా ఉండాడంటే అది బలత్కారులైనా, భక్తిహీనులైనా, కీడు చేసేవారైనా, నష్టం కలిగించేవారైనా ఆయనే తన చేతినిచ్చి తప్పిస్తాడు. వారి చేతిలో నుండి తప్పించబడ్డాడంటే ఆయన చేతి ద్వారా తప్పించబడ్డాడు. అక్కడ ఏ సిచ్యువేషన్ కలిగించాడు మనకు తర్వాత, ఏ పరిస్థితి కలిగించాడు మనకు, బట్ ప్రభు తప్పించబడ్డాడు. స్నేహితుల సహోదరి, అదే కాలంలో నిన్ను తప్పించడం కొరకే ప్రార్థన ఇచ్చినాడు, నిన్ను తప్పించడం కొరకే వాక్యం అనే ఆ ఉన్నతమైనటువంటి ఆ ఈటను నేర్పించినాడు, నిన్ను తప్పించడం కొరకే ఆ ఆత్మీయమైనటువంటి మాదిరైనటువంటి చెక్కనిచ్చినాడు, పలకనిచ్చినాడు. సంగతి జ్ఞాపకం మధ్యన ఆయన చేతినిచ్చినాడు. అందుకనే ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానం ఆ దుష్టుల చేతులు వేటకాని ఉరిలో నుండి, చీకటిలో సంచరించే బాణము నుండి, నాశనకరమైన తెగుల్లో నుండి, మధ్యాహ్నం పాడు చేయ రోగము నుండి. కారణం అతడు నన్ను ఎరిగినవాడు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని. స్నేహితుల సోదరి, అదే కాలంలో ఆయన ప్రేమించు, ఆయన ఏదైనా దూతనైనా పంపించవచ్చు, ఆయన చేతినైనా పంపించవచ్చు, ఆ చెక్కనైనా బలనైనా ఈతనైనా పంపించవచ్చు. తద్వారా నీవు తప్పించబడేవాడు. వారి సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంకో సంగతి కూడా జ్ఞాపకం చేయబడతాం. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో యోబు ఆయన తప్పించబడిన రీతిని ఎట్లా రాస్తూ వచ్చినాడు.
25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచి నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరును కాదు. నేనే కనులారా ఆయన చూసేదను. నాలో నా ఆంతర్యములు కృషించి ఆయన నేను ఆయనను చూస్తా. ఎట్లా అంటే శరీరము లేని వాడినే చూస్తా. శరీరముతో చూస్తానని రాస్తూ మూలవాక్యంలో శరీరం లేని వాడిని చూస్తా. శరీరం లేనప్పుడు వీళ్ళందరూ కనపడరు. ఎవరు? 11వ వచనంలో సోదర జనం, 13వ వచనంలో నెలవరులు, 14వ వచనంలో బంధువులు, 14వ వచనంలో ప్రాణ స్నేహితులు, 15వ వచనంలో ఇంట దాసదాసీలు, తర్వాత 16వ వచనంలో పనివారు, 17వ వచనంలో భార్య, 17వ వచనంలో కలిగిన పిల్లలు, 20వ వచనంలో నా శరీరం. వీటన్నిటి నుండి నేను తప్పించాను. శరీరం లేని వాడిని 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం. వీటన్నిటిలో నుండి నేను శరీరం లేని వాడిని ఆయన ఎదుట నిలబడతాను. ఎంత ఆశ్చర్యం! బంధువులు లేరు, భార్య లేదు, స్నేహితులు లేరు, దాసి లేరు, ఎవ్వరు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే నా శరీరమే లేదు. అందరూ అనుకుంటారంటే ఈ శరీరము కృషించిపోతుంది, దుమ్ములోకి వెళ్ళాడు, ధూళిలోకి వెళ్ళాడు, ఇంకేమో ఇతను ఎక్కడ వస్తాడు, ఎట్లా బయటకు వస్తాడు, కనబడతాడా? అక్కడ ఆ శరీరంతో చూస్తా, మహిమ శరీరంతో చూస్తా, మహిమ నేత్రాలతో చూస్తా, మహిమ మనసుతో చూస్తా, మహిమ స్వరూపంతో చూస్తా ఆయన ఎదుటి. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తాం. నిలబడతాకి శరీరం లేని వాడిగా నిలబడదాం, ఈతతో నిలబడదాం, బల చెక్కతో నిలబడదాం, పలకతో నిలబడదాం, ప్రార్థనతో నిలబడదాం, పరిచర్యతో నిలబడదాం, విశ్వాసంతో నిలబడదాం. కీర్తనాకాడు అంటాడు 19వ కీర్తన 12వ వచనంలో, ఈ చివరి లేఖన భాగాన్ని చూసుకొని మనం ముగిస్తాం. కీర్తనలు 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా కనపడాలి. తప్పులు, పొరపాట్లు, అపరాధాలు, దురామైన పాపం ఏది కానీ నాలో కనపడకుండా నిర్దోషిగా ఆయన నన్ను తీర్చు, ఖచ్చితంగా తీరుస్తాను. అపరాధము లేని వారు, క్షమింపబడిన హృదయాలు కలిగిన వారు. అది పొరపాటు కావచ్చు, అది రహస్యంగా చేసిన తప్పు కావచ్చు, పలుమలో దురామైన పాపము కావచ్చు, ఏదైనా కావచ్చు అంటాడు. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుండగదును. దేవుని ఎదుట నిందారహితంగా ఎరుగుదువా? ఈ ఉదయ కాలంలో ప్రభు బల్ల, ప్రభు శరీరం, రక్తం నిన్ను అలాగ నిందారహితునిగా చేయడానికి, నిర్దోషిగా చేయడానికి, ఆయన నిలబెట్టడానికి, బహుమానం పొందడానికి, ప్రతిఫలం పొందడానికి మాత్రమే ఆధారమైన సంగతి. నేను వీటన్నిటిని తప్పించుకో, పారిపో. ప్రభు నన్ను ఇంకా స్థిరపరచు, నీ కొరకు సాక్షిగా చేయి. ఎక్కడ నేను ఓడిపోయినా, ఎక్కడ నేను జారిపోయినా అక్కడ నుండి లేవనెత్తమని ప్రభు దగ్గర ఒప్పుకో. ఎందుకంటే తన అతిక్రమములను కప్పుకొని వాడు వర్తనడు, దాచుకొని వాడు వర్తనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుక వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్తాను. నిర్దోషిగా కనబడుతును, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ప్రభు ఎదురు నిలబడడానికి ప్రభు మనకు సహాయం చేయరు. ఈ ఆత్మీయమైనటువంటి అనుభవాలతో ప్రభుని దగ్గరగా వెళుతుము కనుక ప్రభు మనం తన చిత్తాన్ని చేటు కొరకై మనం సిద్ధపరచని నడిపించుకున్నాం. అందుకనే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగునా ఎక్కడ తప్పిపోయినా ప్రభు దగ్గర పరిచర్య విషయమైన, ప్రార్థన విషయమైన, సహవాస విషయమైన, వాక్య విషయమైన, దేవుని చిత్తాన్ని చేసే విషయంలో తప్పిపోతే ప్రభు దగ్గర నూతన పరుచుకున్నాం. ప్రభు మనకు ఆధ్యాత్మికమైన స్థిరత్వాన్ని వచ్చి
ఆయన కొరకు మనల్ని సాక్ష్యం చేయాలి.